శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మార్చ్ 24 మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు సోమవారం 24వ తారీఖు, ఉత్తరాషాఢ నక్షత్రం, దశమి తిథి. ఈ రోజున దీపారాధన ప్రతిరోజు ఇంట్లో భార్య లేదా పిల్లలు లేదా యజమాని, భర్త ఎవరో ఒకరు దీపం వెలిగిస్తే ఖచ్చితంగా కొన్ని రోజులకు, కొన్ని నెలలకు మన కర్మ దోషమంతా పోయి మంచి రోజులు వస్తాయి. ఇది మాత్రం నిజం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం, ముక్కోటి దేవతల అనుగ్రహం ఉన్నటువంటి నక్షత్రం ఇది. ఇవాళ ఆవు నెయ్యితో 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో వెలిగించాలి. 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణ భగవత్ అనుగ్రహం ఆ ఇంటి యజమాని పైన, వాళ్ళ కుటుంబం పైన ఉంటుంది. సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఇక ధనయోగం కోసం ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం కార్యక్రమం వస్తుంది. ప్రతిరోజు ఫలానా నక్షత్రంలో ఫలానా ఈ పరిహారం చేస్తే ధనలాభం అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం. ఇవాళ ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. అది చేసుకుంటే రుణ బాధలు విముక్తవుతాయి. బ్యాంకు అప్పు లేదా బయట వాళ్ళకి ఎవరికో అప్పు, ఏదైనా అప్పే. అప్పు తీర్చాలి అంటే మనకు డబ్బు వస్తేనే కదా. మనకు డబ్బు వస్తుంది అంటే అది విపరీతంగా కలిసి వచ్చినట్టే కదా. కాబట్టి ఈ పరిహారం చేయండి. ధనలాభం, రుణ బాధలు విముక్తవ్వడం. ఈరోజు ఆవుకి, ఎందుకంటే ముక్కోటి దేవతలు మనకు హైందవ ధర్మంలో ముఖ్యంగా చెప్పబడింది. ముక్కోటి దేవతలు గోవులో నిక్షిప్తమై ఉంటారు అన్నది సత్యం. కాబట్టి ఆవుకి బెల్లము, తెల్ల నువ్వులు, బియ్యము ఈ 3 కలిపి పెట్టాలి. 1 బెల్లము, తెల్ల నువ్వులు, బియ్యం ఈ 3 కలిపి ఆవుకి తినిపించాలి. అందులోనూ సోమవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, దశమి కాబట్టి గత జన్మ పాపం ఏదైనా ఉంటే, ఇది ఎంత ఇంపార్టెంటో మీరు వినండి. గత జన్మ పాపం ఏదైనా ఉంటే మనము రుణ బాధలతో అనుభవిస్తూ ఉంటాం. డబ్బు లేక, డబ్బు చేతిలో నిలబడక, ఎప్పుడు ఎవరినో ఒకరిని పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, లేదా పెళ్లి చేయాలంటే ఇంకోటి ఎప్పుడు లోటుంటూ ఉంటుంది. ఎవరినో ఒకరిని అడుగుతూనే ఉంటాం. ఆ అప్పు తీర్చడానికి జీవితకాలం సరిపోతుంది. ఈ గత జన్మ దోషం ఏదైనా ఉంటే హరింపజేయడానికి, సమస్త దోష నివారణ ఈ ఒక్కరోజు. నిజంగా అండి, నేను మనస్ఫూర్తిగా ఎంతో నమ్మి చెప్తున్నాను. ఆవుకి బియ్యము, నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తినిపించండి. లక్ష్మీ యోగం ఆ ఇంట్లో సంభవిస్తుంది. అటువంటి ముహూర్తం ఇవాళ వచ్చింది. తప్పకుండా చేసుకోండి. రాబోయేటటువంటి రోజుల్లో ఉగాది వస్తోంది, షష్టగ్రహ కూటం వస్తోంది. ఎన్నో దోషాల నుంచి జయించే ముహూర్తాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. అన్నీ మీకు ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు అందిస్తాను. సాధ్యమైనంత వరకు మీరు చేసుకునే పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది. ఎంత తెలివిగా ఉన్నా, ఎంత ప్లాన్ చేసినా, ఎంత పరిగెత్తినా, ఎంత కష్టపడ్డా ఆఖరణ అదృష్టం అనేదే రూల్ చేస్తూ ఉంటుంది. విపరీతంగా చదువుతూ ఉన్నది ఒక అమ్మాయి, చాలా టాలెంటెడ్, విపరీతంగా చదువుతుంది. బట్ పరీక్షలు రాసిన తర్వాత ఫలితం మాత్రం తను అనుకున్న విధంగా రాలేదు. ఇక్కడ అప్లై అవుతుంది. మనం చేసిన పూజలు, పుణ్యము, ఇటువంటి దాన ధర్మాలు అక్కడ కాపాడుతాయి. ఈ పరిహారం చేయండి, ధనయోగం వస్తుంది, లక్ష్మీ యోగం సంభవిస్తుంది. ఈ రోజున ముహూర్తాన్ని బట్టి ఒక మంత్రం ఇస్తాం కదా ప్రతిరోజు మనం. మారుతి అనుగ్రహం కార్యక్రమంలో నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి, వారాన్ని బట్టి, ఆ ముహూర్తాన్ని బట్టి ఒక మంత్రం చెప్పుకుంటాం. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం ద్రాం గురుభ్యో నమః. ఓం ద్రాం గురుభ్యో నమః. ఓం ద్రాం గురుభ్యో నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 సార్లు జపిస్తే చదువులో పరిపూర్ణ గురువు యొక్క ఆశీర్వచనం కలుగుతుంది. అంటే విద్యాయోగము సంభవిస్తుంది. ఈ రోజున ఈ మంత్రం రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని
వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.